లెవైథన్ ఒక సముద్ర గర్భజీవి. దాని గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే. దాని సైజు గురించి చెప్పాలంటే దాన్ని కొలిచేందుకు మనం ఇప్పటి వరకు ఏ యూనిట్ ని తయారు చేయలేదు. దాని శరీరం యూక్లిడియన్ జియోమెట్రీని అస్సలు ఫాలో కాదు. అంటే ఒక క్షణం అది 300 మీటర్ల హైట్ తో కనిపించవచ్చు, మరొక క్షణం 30 కిలోమీటర్ల హైట్ తో కనిపించవచ్చు. పాల్ ట్రైబ్ లెవైథన్ గురించి తన పుస్తకాల్లో చాలా విషయాలు రాశాడు. యుఎన్ సైంటిస్టులు కూడా ఒకసారి భయపడ్డారు, ఎందుకంటే సముద్ర గర్భంలో ఒక భారీ శబ్దం రికార్డ్ అయింది. నాసా దానికి ఐస్ క్వేక్ అని పేరు పెట్టింది. ఆ శబ్దం ఫ్రీక్వెన్సీ ప్యాటర్న్ ఒక జీవి ఉత్పత్తి చేసిన దానిలో ఉందని కొందరు పరిశోధకులు చెప్పారు. లెవైథన్ ఏం తింటుంది అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది, కానీ నిజానికి ఇక్కడ మీ ప్రశ్నే తప్పు. ఇది తినడం అనే కాన్సెప్ట్ ని ఫాలో కాదు. దాని నోట్లోకి ఏదైనా జీవి వెళ్తే అది కాలదు, కరగదు. అది పూర్తిగా తన ఉనికినే కోల్పోతుంది. కొందరు సముద్ర పరిశోధకులు ఏమని చెప్పారంటే సముద్రంలో కొన్ని ప్రాంతాలు చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటాయి. అక్కడ చేపలు, సూక్ష్మజీవులు, ఎలాంటి జీవులు కూడా ఉండవని చెప్పారు. ఈవెన్ అక్కడ సముద్రంలో నీరు కూడా భయపడి ప్రవహిస్తున్నట్టు ఉంటుంది. అది లెవైథన్ వల్లనే అనుకుంటారు. ఇంటర్నెట్ లో చాలా మంది లెవైథన్ బైబిల్ కి చెందిన క్రీచర్ అని చెప్తారు, కానీ స్కాలర్స్ అలా నమ్మరు. వారి ప్రకారం బైబిల్ కు ముందు నుంచే కెననైట్ మైథాలజీలో ఇలాంటి ఒక మల్టీ హెడెడ్ సీ క్రీచర్ ఉంది. ఎస్, కెననైట్ బైబిల్ కంటే చాలా పురాతనమైనది. ఆ జీవిని వారు లోటన్ అని పిలిచేవారు. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. మైథాలజీస్ ప్రకారం చూసుకుంటే ఈ కెననైట్ కంటే ద్వాపర యుగం చాలా పురాతనమైనది. ద్వాపర యుగంలోనే ఇలాంటి ఒక మల్టీ హెడెడ్ సీ క్రీచర్ కనిపిస్తుంది. వెల్, ఈ క్రీచర్ ద్వాపర యుగంలో ఎక్కడ కనిపించిందో మీకు కూడా తెలుసు అనుకుంటా. యదా యదా హి ధర్మస్య